వక్ఫ్ ఏదైతే ఉన్నదో పెద్ద హల్చల్ నడుస్తుంది దేశంలో వక్ఫ్ మీద. ఏం నడుస్తుందని అంటే కిరణ్ రిజ్జు జకీర్ నాయక్ని ఉతకారేసిండు. ఆడు కూర్చొని ఏమంటాడు, ఆడు ఎన్నో కూర్చుంటాడు, ఆడికి జిగర్ల చెటాకు దమ్ము లేదు, పెద్ద పెద్ద తీస్మార్కాన్ మాటలు ఉంటాయి జకీర్ నాయక్ గడివి. ఆడు 2016లోనో 18లోనో ఉరికిపోయినాడు దేశం విడిచిపెట్టి. పైజామా కట్టుకొని డైపర్ కట్టుకొని ఉరికిపోయినాడు దేశం విడిచిపెట్టి. ఆడికేం పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు. ఆడు ఏమంటాడు అంటే ఈ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ అనేది అనంట ఒక పాపాత్మమైన చర్యనంట భారతదేశంలో. ఆడేమంటాడు, అందరు ముస్లింలు అందరూ ఒకటి కావాలా, జాయింట్ పార్లమెంటరీ కమిటీలు ఏదైతే పెట్టిరో దాన్ని మనం తొక్కి పడేయాలా, అందరు ముస్లింలు కలిసి పిటిషన్లు సైన్ చేయాలా అని చెప్పి ఒక క్యూఆర్ కోడ్ ఒక యూఆర్ఎల్ పంపిండు. అయితే నిన్న మా అన్న, నాకు ఒక అన్న లెక్క వ్యక్తి ఒకటి పంపించిండు. ఏంటంటే గిరీష్ ఇది నాకు పంపినరు, ఈ పిటిషన్ని సైన్ చేయమని చెప్పిండ్రు, కాకపోతే చూస్తేనేమో వక్ఫ్ అమెండ్మెంట్ బిల్కి అనుకూలంగా లేదు, ఇది ముస్లిం పక్షాలు ఏదైతే వక్ఫ్ గురించి మాట్లాడుతున్నాయో అట్లా అనుకూలంగా ఉంది గిరీష్ అని చెప్పి మాట్లాడితే అది హిందీలో ఉండే, నేను సరే చదివిన. అయితే ఫ్రెండ్స్ ఈ ఫార్వర్డ్ మెసేజ్లు బాగా వస్తాయి. నేనేమంటానంటే అది పంపాలనా వద్దా అని అనేది ఇంకెవ్వరు మాట్లాడలే. ఇగో ఈడనే నాకు భారతీయ జనతా పార్టీతో బగ మంటలు ఇస్తుంది. మళ్ళా ఇది నిజమేనా, ఇది అబద్ధమా, ఇది ఎవరెవరు దీన్ని ప్రేరేపిస్తుర్రు, అసలు యాక్చువల్లీ కంటెంట్ ఏముండాలా, ఇంటెంట్ ఏముండాలా, ఒకటి స్టేట్మెంట్ ఇవ్వాలి కదా భారతీయ జనతా పార్టీకి. అంత కార్యకర్తలు చేస్తారు, వీళ్ళు అనుభవిస్తారు. భారతీయ జనతా పార్టీలో తెలంగాణ నాయకులు మంచి కూర్చొని కమ్మగా పుల్లగా తినుకుంటా మీరు అనుభవించుర్రి. కార్యకర్తల ఏమంటారు ఇక అలా కాయ కష్టాలు చూసుకుంటా మీరు అనుభవించుర్రి. అరే ఓడనో కూడా మాట్లాడాలి కదా దీని మీద, గిట్లా ఉన్నదని. ఫ్రెండ్స్ నాకు తోచింది మీకు చెప్తున్నా. ఐ మే బి రాంగ్, ఐ మే బి రైట్, బట్ నేను దోస్తున్నా. నేను 2 మెసేజ్లు ఇంకిద్దరు ముగ్గురు నా ఫ్రెండ్స్కి ఫోన్ చేసి నేను తెప్పించుకున్నా. మీ దాంట్లోకి ఏమన్నా మెసేజ్లు వచ్చినా బ్రదర్ నాకు ఫార్వర్డ్ చేయండి రానండి. కొన్ని మన వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ ఏదైతే మన సర్కార్ తీసుకొచ్చి దాని మీద మాట్లాడుతుందో దానికి అనుకూలంగా కూడా మీరు చదవాలా. ఇప్పుడు ఆయన పేరు నారాయణ సుంకరి, నేను ఎవరైతే చెప్పినో నాకు ఫార్వర్డ్ చేసిండ్రో ఆయన చదివి నాకు ఫార్వర్డ్ చేసిండు. ఆయనకు పాదాభివందనం చేస్తున్నా. బ్లైండ్గా టకాటక్ ఫార్వర్డ్ కొట్టలే, మెయిల్ పెట్టలే, లేకపోతే ఏదైనా అప్రమత్తం అది నెగిటివ్ అయిపోతుండేను వచ్చు. ఈ వాజ్ వెరీ విజిల్, చాలా ఆలోచన చేసి చదివిన తర్వాత గిరీష్ ఇది మనకు అగేన్స్ట్ ఉన్నది కదా, ఇట్లాంటివి నడుస్తాయి. మెసేజ్ జిహాద్ అంటారు దీన్నే వాట్సాప్ జిహాద్ అని అంటారు, మెసేజ్ జిహాద్ అని అంటారు. జర అప్రమత్తంగా చదువుండ్రి. మనకు కొంచెం మీకు అర్థం కాకపోతే నలుగురు అడుగుండ్రి. పక్కకు ఒక 2 సెకండ్లు బ్రదర్, నేను అనేది ఏంటంటే 2 సెకండ్లు మీకు దండం పెడతారని ఆయన. భారతీయ జనతా పార్టీ ఒక్కడు మాట్లాడతాడు ఈ వక్ఫ్ మీద. ఉవ్వడు ఇది ఏమవుతుంది, ఏం జరుగుతుంది, ఇట్లా ఫార్వర్డ్ మెసేజ్లు వస్తున్నాయి, ఏమవుతుంది. అరే కొంతమందిని తయారు చేసి కమిటీలో పెట్టురు కదా, మీకు కార్యకర్తలు డెవలప్ అయితే ప్రాబ్లము, మీరే ఉండాలి, ఆ 4 పాడమొత్తారు లాస్ట్కి బీజేపీదిగా. నా బాధ అది. ఇలా కార్యకర్త ఆవేదన ఉడబట్టించుకుంటాడు అని అంటున్నాను. ప్రతిపక్షాలది పక్కకు పెడదాం, అధికార పక్షాది పక్కకు పెడదాం, ఇల్లు చక్కగా లేకపోయాయి కదా మనది. వాళ్ళని భజన చేయాలి. ఇక కార్యకర్త ఎట్లయిపోయింది తెలుసా ఫ్రెండ్స్, ఇవాళ ఒక మాట చెప్తున్నా, వాళ్ళ ట్వీట్లు కొడితే లైకులు కొట్టాలా, వాళ్ళు కొడితే రీట్వీట్లు కొట్టాలా. గింతే కార్యకర్త చేసేది. కార్యకర్త డెవలప్ కావద్దు. కార్యకర్త మాట్లాడితే సెకండ్ లేయర్ ఫార్మ్ అయితే వీళ్ళకి ఎగ్జిస్టెన్షియల్ క్రైసిస్ వస్తుంది, వీళ్ళకి ఐడెంటిటీ క్రైసిస్ పుట్టుకతోనే ఉన్నది. ఎడికైనవుతుంది. ఇప్పుడు ఇంత పెద్ద గంభీరమైన ముద్ద నడుస్తున్నది, అన్ని మోడీ గారే చేయాలి, అంత మోదీ గారే చేయాలా. వీళ్ళు ఏం చేయరు, మంచిగా బట్టలు వేసుకొని నిలబడతారు ఆడ నున్నగా. మల్లెపూలయ్యా నలిగిపోతారు. మళ్ళీ మైకులు దొరికినాయి అనుకో ఇక వాడతారు. ఇక రెప్పల్ డప్పుళ్ళు సప్పట్లు మోగాలి రే అనుకుంటా పోతారు. కిర్రంటూ మంచాల కోరస్లు రే. కార్యకర్తలు ఏమంటారు ప్రేక్షకులు కార్యకర్తలే అని అనుకుంటా ఇక మనం పాడాలి అంటారు. వన్స్ మోరు అని అనుకుంటే మనం పాడాలా. జుగల్బందీలు అన్నీ పీకనికి ఉన్నారు మళ్ళా. అయితే చదువుండ్రి ఫ్రెండ్స్, మెసేజ్ కరెక్ట్గా చదువుండ్రి. ఐ థింక్ దీని మీద ఒక చర్చ జరగాల. నేను సోషల్ మీడియా భారతీయ జనతా పార్టీ ప్లస్ టు దట్ మ్యాటర్ భారతీయ జనతా పార్టీ నాయకులు అని అంటున్నా, ఒకళ్ళని డిప్లాయ్ చేయరు. దాని తర్వాత ఏమైందని అంటే వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ ఏదైతే ఉంది కదా ఫ్రెండ్స్, దీని మీద ఒక పెద్ద తీవ్రమైన చర్చ జరుగుతున్నది. ఎంత జరుగుతున్నది అంటే జకీర్ నాయక్ అనేటోడిగా కంప్లీట్గా ఏం చెప్తున్నాడో మీకు నేను క్లియర్ కట్గా చెప్పిన. పిటిషన్లు పెట్టి నడిపిమంటాడు. తెలంగాణ టుడేలో కూడా ఎట్లొచ్చిందని అంటే మన తెలంగాణ వక్ఫ్ బోర్డు ఇంకా కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కొంచెం దీన్ని రెసిస్ట్ చేస్తున్నారు, వ్యతిరేకిస్తున్నారు. సుమారు 8 లక్షల పిటిషన్లు ఇప్పటిదాకా వచ్చినాయి అని చెప్పి చెప్తున్నారు. అయితే ఒక శుభ సూచకమైన వార్త ఏందనంటే ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా జాయింట్ పార్లమెంటరీ కమిటీలు ఏదైతే వక్ఫ్ పెట్టిరో దానికి మద్దతు తెలిపింది వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ 2024కి. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏమైంది అని అంటే
ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఒక జబర్దస్త్ ప్రజెంటేషన్ చేసింది. ఆడ ఎవరు మాట్లాడినా ఓరల్గానే మాట్లాడినారు. ఠేకాదార్ ఉన్నాడు కదా గంగా జమున తైజీబ్ కెనీర్, అక్బరుద్దీన్ ఓవైసీ ఆర్ రాహుల్ మన అసదుద్దీన్ ఓవైసీ. అసలు నిజంగా ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీకి కొంచెం డివేట్ అవుతున్న సబ్జెక్టు. ఆర్ఎస్ఎస్ బలమైంది, సంఘ్ పరివార్ బలమైంది అని అనేది ఎవరైనా గుర్తుపడతారు అని అంటే ఫ్యాక్ట్ చెప్తున్నా, అసదుద్దీన్ ఓవైసీ గుర్తుపడతాడు. అసదుద్దీన్ ఓవైసీ గుర్తుపడతాడు సంఘ్ పరివార్ బలమైంది అని అనేది. ప్రాబ్లం ఏందని అంటే మనము మన ఐడియాలజీని నమ్మకుండా నువ్వు నిలబడాలనంటే నీ వెన్నుపూస కరెక్ట్ ఉండాలి ఫ్రెండ్స్. అప్పుడే నువ్వు నిలబడతావు. నీ వెన్నుపూసని నువ్వు అనుమానిస్తే ఎట్లా నిలబడతావు అనంట. నీ సిద్ధాంతాన్ని నువ్వు అవమానిస్తే ఎట్లా నిలబడతావు అనంట. అనామికంగా పనిచేసే ఆ సేవకులకు అవమానం కదా అని అంటున్నా. సో లెట్ మీ నాట్ గోయింగ్ టు దిస్ సబ్జెక్ట్. నేను జర భావోద్వేగం అయిపోతా సంఘ్ పరివార్ దగ్గరకు వచ్చేసరికి. ఇప్పుడు ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కంప్లీట్గా ఒక ప్రజెంటేషన్ ఇచ్చింది. ప్రజెంటేషన్ ఇచ్చి వేరియస్ స్టేక్ హోల్డర్స్ వచ్చిండ్రు. అలా జకత్ ఫౌండేషన్ వాళ్ళు వచ్చిండ్రు, తెలంగాణ వక్ఫ్ బోర్డు వాళ్ళు వచ్చిండ్రు, ఎక్సెట్రా వచ్చిండ్రు. వీళ్ళందరూ ఇచ్చిండ్రు ఏంటంటే ఓరల్ ఎవిడెన్స్ ఇచ్చిండ్రు. ప్రజెంటేషన్ కేవలం ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇచ్చి. శివసేనకేని ఒక మొగోడు నరేష్ అని చెప్పి ఒక లీడరు వక్ఫ్ అసలు వెల్ఫేర్ ఆఫ్ ది పూర్ ముస్లిమ్స్ అనేది అయితే మాట్లాడతారో, బీద వర్గ ముస్లింలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు వక్ఫ్ ప్రాపర్టీలు తీసుకొని ఏదైతే మంచిగా చేస్తారో కార్యక్రమాలు చేస్తారని మాట్లాడతారు కదా, అది ఇన్ఫ్యాక్ట్ జరుగుతలేదు అని చెప్పి తన ఆర్గ్యుమెంట్ని మొదలెట్టిండు. ఆర్కియలాజికల్ సర్వే కూడా తన మీటింగ్లో చెప్పింది ఏంటనంటే, ఏదైతే ఆర్కియలాజికల్ సర్వే కొన్ని ప్రాపర్టీలను కన్జర్వ్ చేస్తారు, కాపాడతారు, ఆ ప్రాపర్టీలలో కూడా వక్ఫ్ ఏలుపెడుతున్నది. ఏలుపెట్టుడే కాదు, దాని రూపురేఖలు మారుస్తున్నది. రూపురేఖలు మార్చుడే కాదు, ఇవి కాన్ఫిడెన్షియల్ అని చెప్పి ఆర్కియలాజికల్ సర్వేని ఎంటర్ కూడా కానిస్తలేదు అని చెప్పి జాయింట్ పార్లమెంటరీ కమిటీలో ప్రజెంటేషన్ ఇచ్చింది. అందుకనే ఆర్కియలాజికల్ సర్వే ఏమన్నదనంటే కంప్లీట్గా దీని మీద చర్చ జరగాల. వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ 2024 నిజంగా ఇది చాలా అవసరం అని చెప్పి తన ఆర్గ్యుమెంట్ని ముంగడబెట్టింది ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. చాలామంది ప్రజెంటేషన్స్ ఇచ్చిరు, చాలామంది మాట్లాడిరు అని చెప్పిన కదా. అందులో అర్బన్ డెవలప్మెంట్ వాళ్ళు ఉన్నారు, రైల్వేస్ వాళ్ళు ఉన్నారు, రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీస్ వాళ్ళు ఉన్నారు, అండ్ సెక్రటరీ ఆఫ్ హౌసింగ్ డెవలప్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక కంప్లీట్ నివేదిక ఇచ్చిరు. ఏమన్నానంటే ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ అండ్ వక్ఫ్ బోర్డు మధ్యలో 135 ప్రాపర్టీలల్లో పెద్ద ఇష్యూ నడుస్తున్నది. అందులో 123 ప్రాపర్టీస్ కంటెన్షియస్ ఉన్నాయి కంప్లీట్గా. దీన్ని మనం లైట్గా తీసుకునేటట్టు లేదు, ఇష్టం వచ్చినట్టు వచ్చి ఖర్చు ఫేసేస్తానన్నట్టే కుదరదు. దేర్ షుడ్ బి ఎ ప్రోబ్. ఈ 44 అమెండ్మెంట్లో 40 అమెండ్మెంట్లో ఏదైతే మనము వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ 2024లో తీసుకొచ్చినామో దీని మీద ఖచ్చితంగా చర్చ జరగాల. అండ్ టు దట్ మ్యాటర్ ఈ బిల్ చాలా అవసరం అని చెప్పి ఆర్కియలాజికల్ సర్వే ముంగట తీసుకొని వచ్చింది. ఆర్కియలాజికల్ సర్వే ఇది ముంగట పెట్టుట్లో మెయిన్ రీజన్ ఏంటంటే ఏవైతే ప్రాపర్టీలు వాళ్ళు సంరక్షించాలనో అక్కడ మెయింటెనెన్స్ యాక్టివిటీ కూడా చేయనిస్తలేదు ఈ వక్ఫ్ బోర్డ్. ఒరిజినల్ స్ట్రక్చర్ని ట్యాంపర్ చేసేస్తున్నది. కంప్లీట్గా ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏవైతే దాని పాలసీస్ ఉంటాయో దానికి విరుద్ధంగా పనిచేస్తున్నది అని చెప్పి ఆర్కియలాజికల్ సర్వే మీటింగ్లో చెప్పింది. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా దీని మీద కంప్లీట్గా మద్దతు తెలపాలా, ఈ బిల్లుకు మనం మద్దతు పెట్టాలా, వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ 2024కి మద్దతు తెలపాలా, ఈ బిల్లు అమెండ్మెంట్స్ జరగాల అని చెప్పి కోరింది. సో ఇప్పుడు ఎవరైతే మా అన్న నాకు ఆ రోజు మెసేజ్ పంపి మన కళ్ళు తెరిచిండో నేనేమంటున్నానంటే మెసేజ్ జిహాద్ కూడా జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు అప్రమత్తంగా ఉండాలా. నేను రోజుకొక షో చేస్తా, నాకు తోచింది నాకు కనబడ్డది మీ ముంగడ చెప్తా, కానీ మీరు అప్రమత్తంగా ఉండాలి కదా. మీతోనే మేము కదా, మాకు తెలిసింది మీకు చెప్తాము, కానీ తెలియంది ఎంతో ఉన్నది, చర్చించాల్సింది ఎంతో ఉన్నది. సో ఆబ్వియస్గా మీరు అప్రమత్తం ఉండాలని అంట. మెసేజ్ని జర చదువుండ్రి. ఇన్ కేస్ మీకు ఏదైనా డౌట్ ఉంటే మీ చుట్టుపక్కల ఉన్న జర అడుగుండ్రి. ఇప్పుడు అంత మెసేజెస్ చిత్రగుప్తుకు ఫ్లడ్ చేసినా మేము కూడా ఏం చేయలేము, మా కెపాసిటీ కూడా లిమిటెడే ఉంటుంది రెస్పాన్స్ ఇవ్వడానికి. సో నేను కోరేది ఏందని అంటే మీరు కొంచెం అప్రమత్తంగా ఉండి దీని మీద డిస్కషన్ చేసుకుంటే బెటర్ అని చెప్పి నేను మాట్లాడుతున్నాను. చదవాలా, ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? వక్ఫ్ మీకు నచ్చుతుంది కంటెంట్ నాకు తెలుసు, మీకు నచ్చినట్టుగా ఇట్లయితే జర ఖచ్చితంగా ఇది గడప గడపకు షేర్ చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఒక మెసేజ్ జిహాద్ నడుస్తుంది మళ్ళీ, లేకపోతే మనము దేనికో పెట్టబోయి దేనికో పిటిషన్ సైన్ చేయాల్సి వస్తుంది. బట్ ఈ పిటిషన్ ఎంతవరకు నిజము ఏంది అనేది భారతీయ జనతా పార్టీ జర సాక్సులు వేసుకొని కాళ్ళకు గుంజి బూట్లు వేసుకొని ప్రజలలోకి వచ్చి ప్రజలకు జర చెప్పాల్సిన బాధ్యత భారతీయ జనతా పార్టీ తెలంగాణ తెలుగు రాష్ట్రాల భారతీయ జనతా పార్టీ. దయచేసి చెప్తున్నా, కార్యకర్త జర ఆగమాగం అవుతున్నాడు. కార్యకర్తలను అడుగుతున్న ఫ్రెండ్స్, మేము చెప్పింది రాంగ్ అయితే మమ్మల్ని ఉత్కారేయండి. అగర్ మేము కరెక్ట్ చెప్తే తెలుగు రాష్ట్రాలలో ప్రతి గడపకు మెసేజ్ షేర్ అయ్యేటట్టు షేర్ చేయండి. మీ కమెంట్ రూపంలో మాకు చెప్పుండ్రి మేము మాట్లాడింది నిజమా అబద్ధమా లేదా రాంగా. భారత్ మాతాకి జై.